హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఇంకొన్ని రోజులలో అయితే జూబ్లీ హిల్స్లో మరి బై ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎవరు లించుంటారా అని టాక్స్ కూడా వస్తున్నాయి. కొన్ని పోల్స్ కూడా కాంగ్రెస్లో కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయని చెప్పి అందరు పోల్స్ పెడుతున్నారు. దాంట్లో కూడా టాప్ లిస్ట్లో ఎవరు ఉన్నారంటే రోహిన్ రెడ్డి గారే ఉన్నారు. మరి మన నేటి దాత్రి సర్వేలో కూడా మనం చెప్తున్నది ఏంటంటే, నేటి దాత్రి ప్రాథమిక సర్వేలో కూడా రోహిన్ రెడ్డి కావాలంటున్న ప్రజలు. ఎందుకు అసలు రోహిన్ రెడ్డికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సీటు ఇస్తే ఎలా ఉంటుంది? రోహిన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి అనే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మంచి పట్టున్న వ్యక్తి. ఇంకోటి ఇక్కడ మెయిన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏమైనా ఫండ్స్ కావాలన్నా, డెవలప్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. రేవంత్ రెడ్డి 24 గంటలు మెయిన్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారితోనే ఉంటారు కాబట్టి జూబ్లీ హిల్స్ ని ఇంకా డెవలప్ చేయడానికి రోహిన్ రెడ్డి గారికి కూడా ఈజీ అవుతుంది. అక్కడున్న జనాలందరూ కూడా ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న సన్నబియ్యం పథకం కానివ్వండి, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే మనం జూబ్లీ హిల్స్ చూసుకుంటే ఇది ఎట్లా అంటే, ఒక సైడ్ మొత్తం బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఉంటాయి, ఇంకో సైడు బస్తీలు ఇవన్నీ ఏరియాలు ఉంటాయి. అక్కడ ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచిగా అందుతున్నాయి. ఇంకోటి వీళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారికి రోహిన్ రెడ్డి గారు చాలా క్లోజు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, రోహిన్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ టికెట్ వస్తే జూబ్లీ హిల్స్ని కూడా డెవలప్ చేయడానికి ఇంకా చాలా ఈజీగా అయిపోతాయని చెప్పి ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారు. అట్లా ఇవన్నీ చూసుకున్నట్లయితే కూడా రోహిన్ రెడ్డి గారికి ఇవన్నీ కలిసి వస్తున్నాయి. జూబ్లీ హిల్స్ రోహిన్ రెడ్డికే, గెలిచేది రోహిన్ రెడ్డి. జూబ్లీ హిల్స్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక సవాల్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఎదుర్కొంటున్న తొలి పరీక్ష. జూబ్లీ హిల్స్ గెలిస్తే హైదరాబాద్ కు మంత్రివర్గంలో చోటుకు స్థానం. నేటి రాత్రి ప్రాథమిక సర్వేలో కూడా రోహిన్ రెడ్డి కావాలంటున్న ప్రజలు. ఇంకోటి ఏంటంటే, మనం చూసుకున్నట్లే ఇంకొన్ని రోజుల్లో ఈ సర్పంచ్ ఎలక్షన్స్, అట్లనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి ఒక కీ రోల్ గా మారాలి. అంటే రోహిన్ రెడ్డి గారికి ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ కూడా గెలవాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ మన జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అలా మనం చూసుకుంటే సానుభూతి రాజకీయాలు ఇవన్నీ ఏవి కూడా రోహిన్ రెడ్డి గారికి అడ్డు రాకుండా ఉంటే ఇక గెలుపు నల్లేరు మీద నడకనే ఈజీ అయిపోతుంది రోహిన్ రెడ్డి గారికి కూడా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రోహిన్ రెడ్డి గారికే జూబ్లీ హిల్స్ టికెట్ వచ్చి రోహిన్ రెడ్డి గారు గెలవడం ఈజీ అయిపోతుంది. జూబ్లీ హిల్స్ కూడా డెవలప్ కావాలంటే గత ఇన్ని సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ లో ఉన్నారు కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఎక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎట్లా ఇంకేం డెవలప్మెంట్ చేయాలి ఏందనేది మొత్తం అవగాహన ఉంది కాబట్టి రోహిన్ రెడ్డి గారికి ఇస్తే గెలుస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, అదే అంటున్నా, ప్రజాప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో, సన్నబియ్య పథకం కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, అక్కడున్న బస్తీలో ఉన్న ప్రజలు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 3 నెలలకు సరిపడా సన్నబియ్యంని కూడా అందరికీ ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే గ్రామం స్థాయిలో కానివ్వండి నాయకులు ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉన్నారని చెప్పుకోవాలి. వీళ్ళు ఇన్ని గనం ఇంప్లిమెంట్స్ చేసినా కూడా వీళ్ళు జనాలలోకి కరెక్ట్గా తీసుకెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు జనరల్గా మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఎన్ని స్కాములు చేసి వీళ్ళకు పథకాలకు పైసలు ఇచ్చినా కూడా ఆ పథకాల పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి. దాని వెనకాల చాలా స్కామ్స్ చేసినారు వాళ్ళు. వాటిని అట్లా చేసి ఇచ్చినా కూడా పాలాభిషేకాలు అంటూ అట్లా ఇట్లా అనుకుంటూ బాగా లేపుకున్నారు. ప్రజాప్రభుత్వం ఇక్కడ ఎంత నీతిగా ఏ జాగాలను కుదబెట్టకుండా మళ్ళీ అటు అప్పులు కట్టుకుంటూ ఇటు వీళ్ళందరికీ పథకాలు కరెక్ట్ టైంలో ఇచ్చుకుంటూ చేసుకుంటున్నా కూడా అక్కడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపు అక్కడున్న వాళ్ళ నాయకులకు, మనం ఎగ్జాంపుల్గా వరంగల్లో చూసుకున్నా, ఆడేంటంటే అక్కడున్న నాయకులకు కొంచెం చిన్న గొడవల వల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. వీళ్ళు ప్రజాప్రభుత్వం చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సోషల్ మీడియా వరకు కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఫెయిల్ అవుతుంది. దాన్ని నిజంగా వాళ్ళు 100% సక్సెస్ అయితే, వీళ్ళు నిజంగానే ప్రజాప్రభుత్వం ఇన్ని పథకాలు ఇస్తుంది కదా, మరి దాన్ని కూడా సక్సెస్ చేసుకోవాలి కదా. సో నాయకుల దగ్గర ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు, అట్లనే మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా కొంచెం నాయకులందరికీ కూడా సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండమని చెప్పండి. దానివల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది మీరు ఆలోచించుకోండి. అది ఏదో అక్కడ
వీళ్ళని ఏం సృష్టించమని చెప్పట్లేదు. ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందో వాటిని వీళ్ళను జనాలలోకి తీసుకెళ్ళమని చెప్పండి. అక్కడ మీరు చేస్తున్నదే వీళ్ళని చెప్పమని చెప్తున్నారు కదా. స్పెషల్గా వీళ్ళనైతే ఏం చేయమని చెప్పట్లేదు కదా. ఇప్పటికైతే జూబ్లీ హిల్స్ లో జనం పల్స్ కాంగ్రెస్ వైపే, అందరి చూపు రోహిన్ రెడ్డి కోసమే. ప్రతిపక్షాలను ఓడిస్తే జీహెచ్ఎంసీ కైవసం సులభం, అధికార పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజల నమ్మకం. ఇంకోటి ఏంటంటే హైడ్రా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, హైడ్రా వచ్చినాక చాలా మంది కూడా అంటే ప్రతిపక్షాలు వాళ్ళు ఎంతసేపు మీ పైన ఎగరడం కానివ్వండి, ఎప్పుడైనా ఎక్కడ చూసినా కూడా అపోజిషన్ చేసేది అదే ఉంటుంది. ప్రభుత్వం ఏది చేస్తున్నా కూడా దాన్ని ఎట్లా తిప్పికొట్టాలని చూస్తారు. హైడ్రా వచ్చినాక హైడ్రా ఇంప్లిమెంట్ అయ్యే స్టేజ్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా జనాలను మభ్యపెట్టి హైడ్రా వల్ల ఇట్లా జరుగుతుంది, హైడ్రా వల్ల మేలు లేదు అది అని చెప్పారు. ఇప్పుడు మనం చూసుకుంటే మంచి మంచి సొసైటీస్లో ఉన్న ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైడ్రా అనేది ఏందని అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చినాక కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి రంగనాథ్ గారిని గెలవడం, అక్కడ ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో చేసిన అక్రమ కట్టడాలు కానివ్వండి, పార్కులను కబ్జాలు చేసి స్థలాలు కట్టడం, ఇష్టం ఉన్నట్టుగా ఏవైతే దౌర్జన్యాలు చేసినారో వాటన్నిటిని కూడా ఇప్పుడు వీళ్ళందరూ పోయి చెప్తున్నారు. సో ఏదైనా కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని వల్ల ఎంత మేలు జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది ఏందనేది కూడా తెలియడానికి కొంచెం టైం పడుతుంది. అది ఇప్పుడు జనాలందరికీ కూడా తెలిసి వచ్చింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ అనే బంజారా హిల్స్ ఎక్కడ చూసినా కూడా మనం కన్స్ట్రక్షన్స్ అంతా కూడా పెరిగిపోతున్నది. దేంట్లో ఎంత నష్టాలు ఉన్నాయి, ఎంత లాభాలు ఉన్నాయి ఏందని కూడా జనాలకు అర్థం అయిపోయింది హైడ్రా వచ్చినాక. అది ఇప్పుడు ప్రజాప్రభుత్వానికి మేలు జరిగింది. ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద రోహిన్ రెడ్డికి పట్టు. రోహిన్ రెడ్డి నివాసం ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు జూబ్లీ హిల్స్ భాగం. అప్పటి నుంచి రోహిన్ రెడ్డికి జూబ్లీ హిల్స్ మీద కూడా పూర్తి పట్టు. నిజానికి గత ఎన్నికల్లో రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ టికెట్ ఇస్తే సునాయాసంగా గెలిచేవారు. అంబర్పేట నుంచి బరిలోకి దిగిన స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. నిజంగా ఇక్కడ ఒక పాయింట్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ప్రజాప్రభుత్వం ఎలక్షన్స్ అప్పుడు సోషల్ మీడియా ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా అందరు కూడా ఏంటంటే టీం మొత్తం కూడా ఢిల్లీ నుంచి వచ్చింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సోషల్ మీడియాని కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి నడిపించారు. ఎవరు నడిపించారంటే రోహిన్ రెడ్డి గారు నడిపించారు. ఇది చాలా మందికి కూడా తెలియని విషయం. మన జనరల్గా మీకు కాంగ్రెస్ యూత్ వీళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది, మీకు ఉంటాయి కదా. కాంగ్రెస్ యూత్లో ఉన్న వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి ఆ యూత్ భాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్స్ ఉన్నంత సమయంలో కూడా ఎవరు చూసుకున్నారంటే రోహిన్ రెడ్డి గారే చూసుకున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఎట్లా మీరు పెడుతున్న పథకాలు ఏంటిది ఏందనేది కూడా మొత్తం రోహిన్ రెడ్డి గారు దగ్గరుండి చేయించిండ్రు. సోషల్ మీడియాని కూడా మొత్తం నడిపించింది రోహిన్ రెడ్డి గారే. ఇంకోటి ఏంటంటే 24/7 రేవంత్ రెడ్డి గారితో టచ్లో ఉంటూ రేవంత్ రెడ్డి గారు ఎటు పోయినా కూడా ఇంకా ఎట్లా డెవలప్మెంట్ చేయాలి తెలంగాణను ఇట్లా ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్లో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి నుంచి గత కొద్ది సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నారు. కాబట్టి రోహిన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కటి కూడా తెలుసు. అందుకే రోహిన్ రెడ్డి గారికి ఇస్తేనే జూబ్లీ హిల్స్ కూడా బాగుపడతాయని చెప్పి కూడా జనాలందరూ అనుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి రోహిన్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడికే. రోహిన్ రెడ్డికి పట్టున్న ప్రాంతం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. రెండు అంశాలు రోహిన్ రెడ్డికి సానుకూలంగా మారే అవకాశాలు. జూబ్లీ హిల్స్ లో సానుభూతి పని చేయదనుకుంటే రోహిన్ రెడ్డి సరైన అభ్యర్థి. పైగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందే అవకాశం. సీఎంను ఒప్పించి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడానికి మార్గం. సీఎంతో పట్టుబట్టి నిధులు తీసుకురాగల సాన్నిహిత్యం. జూబ్లీ హిల్స్ తో పాటు జీహెచ్ఎంసీ గెలుచుకోవడం రోహిన్ రెడ్డితోనే సాధ్యం. కనిపిస్తున్న అవకాశవాహులు ఎవరు హైదరాబాద్ పై పట్టున నాయకులు కాదు. వ్యక్తిగత రాజకీయ ప్రతిష్టలో రోహిన్ రెడ్డి దరిదాపుల్లో ఎవరూ లేరు. బీఆర్ఎస్ ను మరోసారి లేవకుండా చేయాలంటే జూబ్లీ హిల్స్ హస్తగతం కావాలి. పార్టీ అధిష్టానం కూడా రోహిన్ రెడ్డి ఎంపికపైనే దృష్టి. రోహిన్ రెడ్డిని గ్రౌండ్ వర్క్ చేసుకోమని చెప్పే అవకాశం. ఆ దిశగా అడుగులేయడానికి రోహిన్ రెడ్డి సిద్ధం. అన్ని విధాలుగా ప్రభుత్వానికి కానివ్వండి, రేవంత్ రెడ్డికి కానివ్వండి, అన్ని విధాలుగా కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో కూడా మినిస్ట్రీ ఇంకా రాలేదు. మరి హైదరాబాద్ లో అంటే అది ఎవరికో ఇచ్చుడు కన్నా జర రేవంత్ రెడ్డి గారికి దగ్గరికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తుంటే ఏమవుతుంది, ప్రజాప్రభుత్వానికి కానివ్వండి, రేవంత్ రెడ్డి గారికి కూడా తోడు ఉంటుంది. సో ఈ అన్ని యాంగిల్స్ లో ఎటు చూసుకున్నా కూడా రోహిన్ రెడ్డి గారికి ఇస్తే ప్రజాప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అట్లనే
ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గెలవడానికి కూడా సాధ్యమైపోతుంది. సో మొత్తానికి అయితే సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది ఆల్రెడీ 4-5 పేర్లు, దాంట్లో రోహిన్ రెడ్డి గారి పేరు ఉంది. దాంట్లో టాప్లో కూడా ఆ పోల్స్లో మనం చూసుకుంటే కూడా టాప్లో రోహిన్ రెడ్డి గారే ఉన్నారు. ఆల్రెడీ మనం చేసిన సర్వేలో కూడా ఇక్కడ జనాలను అడిగినా, ఎవరిని అడిగినా కూడా రోహిన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఏందనేది. మార్నింగ్ నేను మా సర్క్యులేషన్ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా అంటున్నారు ఆర్టికల్ నిజమే, ఇది వాస్తవంగా ఇంకా కూడా రాయచ్చు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే పేపర్ సర్క్యులేషన్ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది జనరల్గా వీళ్ళందరికన్నా. వాళ్ళకి ఇంకా అన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటున్నారు. నిజంగా కరెక్ట్గానే రోహిన్ రెడ్డి గారికి ఇస్తే ఇక్కడ ఈజీగా గెలిచేస్తారని. పార్టీకి సీనియర్ నాయకులు పార్టీకి ఎంత కష్టపడ్డారు ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. మిగతా నాయకులకు ఇస్తే ఏంటంటే వాళ్ళకు జూబ్లీ హిల్స్ పైన పట్టు ఉండదు. ప్లస్ ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ వీళ్ళు ఆశ్రయించలేరు. ప్లస్ మళ్ళీ అంత గట్టిగా పోయి అడగలేరు. ఆడేందంటే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ రోహిన్ రెడ్డి గారి విషయంలో అట్లా కాదు, ప్రతిదీ కూడా డైరెక్ట్ ఉంటుంది. అటువంటిప్పుడు ఎవరికి లాభం? జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికే లాభం. సో ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అపోజిషన్ వాళ్ళు మీ పైన ప్రశ్నిస్తున్నప్పుడు మీరు తిప్పి కొట్టండి. చాలామంది కూడా మాట్లాడతలేరు దానిపైన. ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా దండగానే. వాళ్ళు ఇప్పటికనే కాదు ఎప్పటికైనా కూడా అవకాశవాదులే. వాళ్ళ పైన కేసు పడ్డదని తెలియగానే ఇక వాళ్ళు అటు మాట్లాడతలేరు, ఇటు మాట్లాడతలేరు. మరి ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు, ప్రభుత్వం పైన విమర్శిస్తున్నప్పుడు మీరు తిప్పి కొట్టాలి కదా, మీరు కూడా రివర్స్ ఆన్సర్ ఇవ్వాలి కదా. లేదు, ఎందుకు వచ్చిండ్రు వీళ్ళు, ఎందుకు జంపింగ్ చేసి ఇటు వచ్చిండ్రు అంటే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికే వీళ్ళు వచ్చిండ్రు. అంతే తప్పించి ప్రజాప్రభుత్వానికి ఏదో మేలు చేద్దాం అనేది కాదు. ఈడ ప్రభుత్వంలో వచ్చి వాళ్ళ చుట్టాలకు వాళ్ళ పిల్లలకు సీట్లు ఇప్పించుకోవడానికి వీళ్ళు వచ్చిండ్రు. అంతే తప్పించి ప్రజాప్రభుత్వానికి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి మేలు చేద్దామనే ఆలోచనతోని వీళ్ళు అస్సలు రాలేదు. వీళ్ళ గురించి జనాలందరికీ కూడా అర్థమైపోయింది. ఎవరైతే ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరి గురించి కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళపైన నిజంగా వేటు పడితే వాళ్ళకు బీఆర్ఎస్లో కానివ్వండి, బీజేపీలో కానివ్వండి, కాంగ్రెస్లో కానివ్వండి సీట్లు రావు. ఆ భయం అనేది వాళ్ళకు ఉన్నది. సో ఇదంతా ఒక పార్ట్ అయితే కాంగ్రెస్లో ఉన్న నాయకులందరూ ఒకటే ఆలోచించుకోవాలి. ఏంటంటే మీరు మీ సోషల్ మీడియాలో ప్రజాప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాలకి తీసుకెళ్ళండి. సన్నబియ్య పథకం, ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా గొప్ప పథకాలు అవి. వాటిని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటిది అనే దానిపైన కూడా మాట్లాడండి. ఎవరెవరు ఎంత లబ్ధి పొందుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. చౌహాన్ గారు అనే కాదు, సన్నబియ్యం పథకం వెనకాల చౌహాన్ గారు చాలా కష్టపడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఏందో వీళ్ళ ఆన్వాయిత ఏందా అనేది కూడా తెలియదు. ఇప్పుడైనా కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులపైన వీళ్ళు విమర్శలు చేస్తారు. ఇండైరెక్ట్గా బయట మీడియాకు లీకులు ఇచ్చి సో ఇట్లా జరుగుతుందని చెప్పి లీకులు ఇస్తారు. అక్కడ ఎవరికి మోసం జరుగుతుంది? ప్రజాప్రభుత్వానికి మోసం జరుగుతుంది. ఎందుకంటే ఇలా కొంతమంది ఏంటంటే మినిస్టర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. మేము గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీని పట్టుకొని ఉన్నాం కదా, మాకేం లేదా అన్నట్టుగా ఇంకొంతమంది ఉన్నారు. కానీ ఎవరెవరు ఏం చేస్తుండే ఏందనేది అధిష్టానంకి తెలియదా? నిజంగా చెప్పండి. అధిష్టానంకి ఎప్పుడు ఏం చేయాలో ఏందనేది తెలుసు కదా. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు ప్రజాప్రభుత్వాన్ని మీరు ఎంత డెవలప్ చేసుకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజాప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేలు జరుగుతుంది కదా. అది ఎందుకు ఎవరు ఆలోచిస్తలేరు? ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, రోహిన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్లో. వాళ్ళందరూ ఇప్పటికీ కూడా మంచిగా పనిచేస్తున్నారు ప్రజాప్రభుత్వంలో. పార్టీని ఎట్లా ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎట్లా గెలిపించాలి అనే దానిపైన ఇలా ఆలోచిస్తున్నారు. అట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు అన్న ఒక యాంగిల్తోనే వెళ్తున్నారు. మనం చూసుకున్న వీళ్ళు తీసుకున్న పథకాలు కానివ్వండి, వాళ్ళు తీసుకున్న ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక సంవత్సరం దాటినాక దానివల్ల ఎంత ఉపయోగం ఉంది, దానివల్ల ఎన్ని స్కాములు బయటపడి ఏందనేది కూడా జనాలందరూ అర్థం చేసుకుంటున్నారు కదా. సో ఏదైనా కూడా ఒక టైం అనేది పడుతుంది. రాజకీయ నాయకులు మీరందరూ కూడా మీ ప్రజాప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు చేయండి.
ఇప్పుడు కాకుండా మీకు పదవులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వస్తాయి. ఎప్పుడు మీరు గట్టిగా కష్టపడి జనాలతో మీరు కూడా మంచిగా ఉండి గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవన్నీ జనాలకు తీసుకెళ్ళండి. మీరు ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనాలకు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళినాక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఎట్లా గెలవాలి అనే దానిపైన ఆలోచిస్తే అప్పుడు మీకు కూడా మీరు ఇప్పుడు ఎంత కష్టపడ్డారో దానికి ఫలితం 100% ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నాం కదా, గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సీట్లు వచ్చినాయి, వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు వస్తున్నాయి. ఎవరెవరికైతే మాట ఇచ్చిండ్రో మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా విజయశాంతి గారు కానివ్వండి, అద్దంకి దయాకర్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పదవులు వచ్చినాయి. అట్లా దేనికైనా కూడా ఒక టైం అనేది వస్తుంది, దానికోసం వేచి చూడండి. అంతేగాని మీరు మీ పార్టీలో ఉంటూ మీ పార్టీని మీరు డ్యామేజ్ చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్, అది కూడా ఒకటి ఆలోచించుకోవాలి. సో మొత్తానికి అయితే జూబ్లీ హిల్స్ రోహిన్ రెడ్డికే గెలిచేది కూడా రోహిన్ రెడ్డి అని చెప్పి నేటి రాత్రి అయితే చెప్పడం జరుగుతున్నది. ఇది ముమ్మాటికి నిజం. జూబ్లీ హిల్స్లో ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారు. ఇక్కడ మీరు బస్తీలో అడిగినా ఎవరిని అడిగినా కూడా రోహిన్ రెడ్డి గారు ఇప్పుడనే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నారు. రోహిన్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ ప్రాంగణం మొత్తం తెలుసు, నియోజకవర్గంలో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే మొత్తం తెలుసు. ఇస్తేనే ఇంకా రేవంత్ రెడ్డి గారికి అత్యంతమైన సన్నిహితుడు, ఇస్తేనే జూబ్లీ హిల్స్ ఇంకా డెవలప్మెంట్ కావడానికి ఇంకా ఈజీ అవుతుందని చెప్పి కూడా జనాలందరూ చెప్తున్నారు. మరి వచ్చే ఎలక్షన్స్ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళకు ఎలా ఉంటుంది ఏందనేది చూడాలి. ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దీనిపైనే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా పట్టుకొని ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ అయితే అసలు ఆడ క్యాండిడేట్స్ని కూడా లించబెట్టలేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్ని లించబెడతారా, ఎట్లుంటుంది ఏందనేది కూడా చూడాలి. మరి వీళ్ళు కూడా చాలా అంటే చాలా అనుకుంటున్నారు, మా పైన ఏడికి పోదు, మా నాయకులను చూసి వీళ్ళు ఓట్లు వేస్తారని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటున్నది. మరి బీజేపీ ఏమో సెంట్రల్లో మోడీ గారిని చూసి ఓట్లు వేస్తారని చెప్పి బీజేపీ అనుకుంటున్నది. చూడాలి. మరి ఇప్పుడు మనం చూసుకున్న ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానివ్వండి, ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అట్లనే బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఎవరు గెలుస్తారు, గెలిచినాక పొలిటికల్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా ఏంటి అనేది కూడా వేచి చూడాలి.